హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం టమాటో ఎగ్స్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో మనం ముందే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఇంతలోపు ఆయిల్ వేడెక్కింది. సో మనం జీలకర్ర వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. వేసుకున్నాక కొంచెం చిటపట్లాడినాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. సో అలా వేగినాక మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి పచ్చి వాసన అనేది ఉండదన్నమాట. సో అలా ఫ్రై అయినాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన టమాటోస్ని కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ టమాటోస్ వేసినాక వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. సో టైం సేవింగ్ ప్రాసెస్. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినాక ఒక 4 to 5 minutes సిమ్లోనే, అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేయాలన్నమాట. సో మనకి టమాటాలు అన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి. ఒకసారి ఇంకా ఉడకలే కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఓపెన్ చేస్తే మనకి టమాటాస్ అన్నీ ఉడికిపోయినాయి. సో ఇప్పుడు మనకి తగినంత కారం వేసుకోవాలి. నాకు తగినంత నేను 2.5 స్పూన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఎగ్స్కి ఉడకాలంటే మనం వాటర్ కొన్ని పోయాలి. ఒకవేళ ఎగ్స్ అవసరం లేదు, ఉట్టిగానే టమాటా కర్రీ వండుకుంటే మాత్రం వాటర్ అవసరం లేదు. సో నేను ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. ఎందుకంటే పులుపుకి నీసుకి ఇట్లా జీలకర్ర మెంతుల పొడి వేస్తే అంత నీచు వాసన రాదు అన్నమాట. సో అందుకే నేను వేసాను. సో నాకు ఇక్కడ 4 ఎగ్స్ నేను తీసుకొని అందులో కొట్టి పోసేస్తున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో నేను అలా 4 ఎగ్స్ కొట్టి పోసినాక మనం మనం కొత్తిమీర అనేది కట్ చేసుకొని దానిపైన వేయాలన్నమాట. సో నేను ఇప్పుడు వేస్తే మంచిగా వాటితో పాటే కుక్ అయ్యి మనం తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట, అంటే ఒక దగ్గర చేరకుండా. సో నేను ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్ 5 minutesకి ఓపెన్ చేసి మనం ఎగ్స్ అనేవి రివర్స్ తిప్పేయాలి. సో దట్ మనకి బ్యాక్ సైడ్ కూడా కుక్ అవుతుంది అన్నమాట. సో అలా నేను చూపించినట్టుగా 5 minutes తర్వాత, ఎగ్జాక్ట్ 5 minutes తర్వాత తిప్పేసుకోవాలి. దానికంటే ముందే కనుక తిప్పేసుకుంటే మనకి ఎగ్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. సో ఇలా తిప్పేసినాక జస్ట్ 2 minutes పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెడీ చేసుకుంటే మనకి వేడి వేడి టమాటా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడి రైస్, టమాటా ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.